హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెను సంచలనం. రాబోయే రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఈ 5 ఏళ్లలో భూముల ధరలు 300% పెరగబోతున్నాయి. మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ ట్రిపుల్ అవ్వాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. నమస్కారం, మీరు చూస్తున్నది భూమితాలి ప్రాపర్టీస్ న్యూస్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఒక అతిపెద్ద రెవల్యూషన్ రాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం సుమారు 25,000 కోట్ల భారీ బడ్జెట్తో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ను స్పీడప్ చేస్తోంది. ఈ ముందోయి 40 కిలోమీటర్ల రింగ్ రోడ్ శంషాబాద్, షామీర్పేట్, సంగారెడ్డి, యాదాద్రి మరియు వికారాబాద్ లాంటి ఏరియాల తలరాతను మార్చేయబోతోంది. ఈ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలా, రిస్కా? పూర్తి అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ మ్యాప్ చూడండి. హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్స్ మేర ఈ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇందులో 5 మేజర్ హాట్స్పాట్ ఉన్నాయి. ఫస్ట్ వన్ శంషాబాద్ జోన్. ఎయిర్పోర్ట్ మరియు ముచ్చర్ల ఫార్మాసిటీ ఎఫెక్ట్ తో ఇక్కడ రేట్లు ఇప్పటికే 40% పెరిగాయి. సెకండ్ వన్ షామీర్పేట్. ఇక్కడ ఉన్న జీనోమ్ వ్యాలీ మరియు ఐటీ విస్తరణ వల్ల డిమాండ్ విపరీతంగా ఉంది. థర్డ్ వన్ సంగారెడ్డి. ఇండస్ట్రియల్ కారిడార్ ఉండడం వల్ల ఇన్వెస్టర్లకు ఇది ఫస్ట్ చాయిస్ అవుతుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యాదాద్రి మరియు వికారాబాద్. ఫస్ట్ శంషాబాద్ ఏరియా గురించి డీటెయిల్ గా చూద్దాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి కేవలం 15 మినిట్స్. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ముచ్చెర్ల దగ్గర రావడం ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్. ఫాక్స్కాన్ లాంటి కంపెనీస్ కూడా ఇక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ చేశాయి. 2020లో ఇక్కడ గజం ధర ₹15,000 ఉండేది. 2024 నాటికి ఇది ₹35,000 అయింది. 2027 నాటికి ఇది ఈజీగా ₹60,000 దాటే ఛాన్సెస్ ఉంది. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఫ్యూచర్ హైదరాబాద్ కి ఇది ఒక కొత్త కమర్షియల్ హబ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ షామీర్పేట్. ఇది హైదరాబాద్ యొక్క నెక్స్ట్ బయోటెక్ అండ్ ఐటీ హబ్. ఇక్కడ ఇప్పటికే వరల్డ్ ఫేమస్ జీనోమ్ వ్యాలీ ఉంది. దీనికి తోడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు నార్త్ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఓఆర్ఆర్ షామీర్పేట్ ఎగ్జిట్ నుండి సిటీకి కేవలం 30 మినిట్స్ లో చేరుకోవచ్చు. 2023లో ఇక్కడ గజం ₹8,000 ఉండేది. ఇప్పుడు ₹18,000 టచ్ అయింది. బయోటెక్ మరియు ఐటీ బూమ్ వల్ల 2026 కల్లా ఇది ₹35,000 దాటేస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రిటర్న్స్ కావాలనుకునే వారికి షామీర్పేట్ లో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సంగారెడ్డి. ఇది నిశ్శబ్దంగా ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారుతుంది. సంగారెడ్డి నర్సాపూర్ కారిడార్ లో 200కు పైగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇప్పటికే నడుస్తున్నాయి. ముంబై హైదరాబాద్ హైవే కనెక్టివిటీ ఉండడం దీనికి మేజర్ ప్లస్ పాయింట్. రీసెంట్ గా ఎస్ఈజెడ్ అప్రూవల్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ ధరలు గజానికి ₹5,000 నుండి ₹12,000 మధ్యలో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాక ఇది ₹20,000 ప్లస్ అవ్వడం ఖాయం. మీకు 10 to 15 lakhs బడ్జెట్ ఉంటే సంగారెడ్డిలో ప్లాట్ తీసుకోవడం చాలా తెలివైన నిర్ణయం. ఇక్కడ ఇండస్ట్రీస్ వల్ల రెంటల్ ఇన్కమ్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు హిడెన్ జెమ్స్ గురించి మాట్లాడుకుందాం. యాదగిరిగుట్ట మరియు వికారాబాద్. యాదగిరిగుట్ట ఇది కేవలం టెంపుల్ టౌన్ మాత్రమే కాదు, అప్కమింగ్ కమర్షియల్ హబ్. రోజుకి 50,000 మంది భక్తులు వస్తున్నారు. హోటల్స్ మరియు రిసార్ట్ బిజినెస్ కి ఇక్కడ తిరుగులేదు. ప్రస్తుతం గజానికి ధరలు ₹4,000 నుండి ₹8,000 వరకు ఉన్నాయి. టెంపుల్ డెవలప్మెంట్ పూర్తయితే ఇది డబుల్ అవుతుంది. ఇక వికారాబాద్ నేచర్ లవర్స్ పారడైజ్. హైదరాబాద్ కి కేవలం గంట ప్రయాణం. వీకెండ్ హోమ్స్ మరియు ఫార్మ్ ల్యాండ్స్ కి ఇది ఒక హాట్ కేక్ లా మారుతుంది. సరే, ఇప్పుడు అసలు విషయం. మీ బడ్జెట్ ప్రకారం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. మీ దగ్గర 50 లక్షలకు పైగా ఉంటే కళ్ళు మూసుకొని శంషాబాద్ వెళ్ళండి. ఇమ్మీడియట్ గ్రోత్ గ్యారంటీ. 25 నుండి 50 లక్షల బడ్జెట్ ఉంటే షామీర్పేట్ బెస్ట్ ఆప్షన్. ఐటీ గ్రోత్ వల్ల రిటర్న్స్ పక్కా. 10 నుండి 25 లక్షల బడ్జెట్ అయితే సంగారెడ్డి ఇండస్ట్రియల్ ప్లాట్స్ చూడండి. రెంట్ కూడా బాగానే పెరుగుతుంది. ఒకవేళ 10 లక్షల లోపే బడ్జెట్ ఉంటే యాదగిరిగుట్ట లేదా వికారాబాద్ వెళ్ళండి. ఫ్యూచర్ లో భారీ లాభాలు వస్తాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత ముఖ్యమో టైమింగ్ కూడా అంతే ముఖ్యం. ఆర్ఆర్ఆర్ పనులు మొదలయ్యేలోపే ఇన్వెస్ట్ చేస్తేనే మ్యాక్సిమం లాభం. చివరగా, రియల్ ఎస్టేట్లో మోసపోకుండా ఉండాలంటే ఈ 5 గోల్డెన్ టిప్స్ పాటించండి. టిప్ నంబర్ 1, కేవలం రేరా రిజిస్టర్డ్ వెంచర్స్ మాత్రమే కొనండి. టీఎస్ రేరా వెబ్సైట్లో చెక్ చేయడం మర్చిపోవద్దు. టిప్ నంబర్ 2, టైటిల్ క్లియరెన్స్ ఉండాలి. ఈసీ, పహణి మరియు లింక్ డాక్యుమెంట్స్ లాయర్ చేత వెరిఫై చేయించండి. టిప్ నంబర్ 3, ఫిజికల్ విజిట్ తప్పనిసరి. గూగుల్ మ్యాప్స్ చూసి డబ్బులు కట్టొద్దు, స్వయంగా వెళ్ళి చూడండి. టిప్ నంబర్ 4, రోడ్ కనెక్టివిటీ ముఖ్యం. ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కనీసం 30 అడుగుల రోడ్డు ఉందా లేదా చూసుకోండి. టిప్ నంబర్ 5, కరెంట్ మరియు నీటి సౌకర్యం. ఆ ఏరియాలో కనెక్షన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఈ 5 పాయింట్స్ పాటిస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ బటన్ నొక్కండి. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ రెగ్యులర్గా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మీకు ఏదైనా ఏరియా గురించి డౌట్ ఉందా? కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 వల్ల పెరగబోయే ఏరియాల గురించి చర్చిద్దాం. గుర్తుంచుకోండి, రియల్ ఎస్టేట్లో ఓపిక మరియు సరైన టైమింగ్ చాలా ముఖ్యం. మీ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.